నమ్మకమైన ఇన్ఫర్మేషనే కదా, ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది కదా. కొంతమంది కాపలా కాస్తున్నారు, లోపలేదో తప్పు చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళని నిదానంగా పట్టుకోవచ్చు, లేదా లోపల ఉన్నవాడు అలర్ట్ అయిపోతాడు. ముందు వీళ్ళ సంగతి చూద్దాం, తర్వాత లోపలికి వెళదాం. ఆగో, బాక్స్ని చెక్ చేయండి. ఏమీ లేదేంటి? బాక్సులో ఏమీ లేదు. మరి వీళ్ళు ఏం స్మగ్లింగ్ చేస్తున్నారు? ఒకవేళ వీళ్ళు స్మగుల్ చేసే వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎవరో వచ్చినట్టున్నారు. పూర్వీ, జయవంత్, మీరు ఇద్దరూ బాక్స్ని చెక్ చేయండి. మేము వెళ్ళి ఏంటని చూస్తాం. రే ఆగో, ఆగో, ఎక్కడికి పారిపోతున్నాం? ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఏ స్మగ్లింగ్ జరగబోతోంది? దీని వెనకాల ఎవరున్నారు? పూర్వీ, జయవంత్, వీడి సంగతి నువ్వు చూసుకో. ఎవడైతే ఇదంతా చేశాడో ఆఖరికి వాడే ఇదంతా బ్లాస్ట్ చేసి నాశనం చేశాడు. అందువల్ల ఏది మనం కనిపెట్టలేకపోయాం. ఉన్నవాడు కూడా పారిపోయాడు. పాపం దీంట్లో జయవంతి దెబ్బ తగిలింది. సరిగ్గా చెప్పావు. సచిన్, జయవంతి ఎలా ఉంది? పర్లేదు సార్, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ పరిస్థితి బాలేదని డాక్టర్ చెప్పారు. ప్రస్తుతానికి ఏం చెప్పలేరంట. డామ్ ఇట్. ఎలాగైనా సరే ఆ గ్యాంగ్ని మనం పట్టుకొని తీరాలి. ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకూడదు. ఇలా చూడు సోలంకి, చివరన శవాలు దొరికాయి చూడు. దాని గురించి ఏమైనా తెలిసిందా? బాస్, ఒక బాడీ పాకెట్ నుంచి ఒక చిన్న పేపర్ ముక్క దొరికింది.
అదే నేను ఇంతసేపు చూస్తున్నాను. అదేంటంటే ఆ పేపర్లో ఏం రాసుందనే దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. బాస్, ఒక పని చేయండి. మీరు ఈ ప్రొటెక్టివ్ గ్లాస్ వేసుకోండి. కమాన్ బాస్. ఇది ఏంటి డాక్టర్? సచిన్, ఏ పేపర్ కాలిపోయిందో లేక డిస్ట్రాయ్ అయిందో దాన్ని చదవడానికి ఒక కొత్త టెక్నిక్. ఇందులోంచి ఒక రేస్ డైరెక్ట్గా పడుతుంది. అప్పుడు ఆ పేపర్లో ఏముందో దాన్ని డైరెక్ట్గా అనలైజ్ చేయొచ్చు. తర్వాత పేపర్ యొక్క అన్ని పార్ట్స్ చెడిపోతాయి. ఉదాహరణకి బూడిద నుంచి ఇంక్ వరకు. అండ్ ఆ పేపర్లో ఏమంతా రాసుందో అది మనకు కంప్యూటర్లో తెలుస్తుంది. సోలంకి సార్, మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, దాన్ని మీరు డైరెక్ట్గా చెప్పలేరా? చెప్పగలం. అదేంటంటే ఫ్రెడీ, ఈ పేపర్ మొత్తంగా స్పాయిల్ అయింది కదా, అందులో ఏవి రాసుందో అది ఈ మిషన్ చదవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడే అర్థమవుతుంది. సంతోషం. మై గాడ్, ఇది రైల్వే టికెట్స్. ముంబై అహ్మదాబాద్ రేపటి డేట్లో. అయితే రేపు అతను అహ్మదాబాద్కి వెళ్తున్నాడ? సచిన్, అలాగే అనిపిస్తుంది. ప్రతిదీ మనం కనిపెట్టి తీరాలి. వీడు ఎందుకని ఇప్పుడు అహ్మదాబాద్ వెళుతున్నాడో తెలియాలి. ముంబై అహ్మదాబాద్ ట్రైన్. ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు వచ్చి ఉన్నది. ప్రయాణికులకు విజ్ఞప్తి, ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు వచ్చి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా 10 నిమిషాలు ముందే వెళ్ళాలి. అందుకే నేను కంగారు పెడుతున్నాను. వచ్చే దారిలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నా ఉంటే మనకే కదా సమస్య. అయినా ఒక విషయం అన్నా. అదేంటి? నాకిప్పుడు ఆకలిగా ఉంది. ఒరే బొజ్జా, గంట క్రితమే కదరా కేజీ లడ్డూలు లాగించావు, వాటితో పాటు పొటాటో చిప్స్ కూడా. అరే పైన కిందని వచ్చాం కదా, బండి వేరే ఆడుకుంటూ వచ్చింది, జీర్ణమైందే. అరే సమోసా, సమోసా, అరే సమోసా, అయ్యో అక్కడ చూడండి సమోసా. నేను ఎక్కడికి వెళ్ళి తింటాను? ఏ అవసరం లేదు. అసలు నీకేమైంది? ఇంట్లోనూ తినేసి వచ్చావు, ఇక్కడ భోజనం గురించే మాట్లాడుతున్నావు. అరే నాకు జీర్ణం అంతా బాగవుతుంది. అయితే నేను ఇప్పుడు మళ్ళీ తింటే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వేం తినక్కర్లేదు. ముందు ట్రైన్లో కూర్చో, తర్వాత చూస్తాం. సరిగ్గా చెప్పావు, ముందు ఎక్కువ. టెన్షన్ చేస్తాడు. అరే తప్పు చేశాను, క్షమించండి. తను అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు పద. సారీ అమ్మా. ఎవర్రా మీరందరూ? ఏం చేస్తున్నారా? ఎవర్రా నన్ను కొట్టారు? ఎవరది? నన్ను మీరే తోశారు? దొన్నపోతా నువ్వే తోసావా? ఇదిగో బాబు, నేను చూసుకునే వస్తున్నాను, నువ్వే వచ్చి నా బ్యాగ్ ని గుద్దేశావు. ఇదే నీ లగేజ్? నేను అప్పటి నుంచి ఇక్కడే నుంచున్నా. దొన్నపోతా నువ్వేరా వచ్చి నన్ను గుద్దేశావు. అయితే పక్కకి జరగొచ్చు కదా, రావడం చూసావుగా. రే ఎలారా చేస్తాను?
నేను ఇక్కడ పేపర్ చదువుతున్నా, నువ్వు నీ 2 కళ్ళతో చూసి నడవచ్చు కదా ఎదవా. ఏయ్, చాలు, నోరు మూసుకో లేదా పోలీసుని పిలుస్తా. అరే ఊరికమ్మా, పోలీసులు అని భయపడుతున్నావేంటి? పోలీసులు అంటే తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. అవునా, ఇదిగో పట్టుకో, నేనెవరో చూపిస్తా. ఆంటీ ఇప్పుడు ఎందుకు అనవసరంగా పోలీసులు పిలుస్తున్నారు? రేయ్, లెక్క చేయండి. సమోసా తినడానికి ఏమైనా ఉందా? ఒకటి ఇచ్చానంటే పచ్చడి అరే అయిపోతాం. మా బొజ్జనేమి అనుకో. అన్నా అన్నా, ఓ అన్నా, కొంచెం నాతో రండి. ఏమైంది? అరే త్వరగా రండి, రండి, ఏంటి, ఇక్కడికి ఎక్కడికి రండి అన్నా, తీసుకెళ్తున్నారు? ఇక్కడికి రండి, చెప్పండి మేడం, ఎక్కడికి ఇక్కడికి రండి, తీసుకెళ్తున్నారు? ఇక్కడికి రండి అన్నా, రండి. ఈ మనిషి అక్కర్లేకుండా గొడవ వేసుకుంటున్నాడు, మంచి వాళ్ళతో చూసి గొడవ పడుతున్నాడు. బాబు నీ ఒంట్లో ఎలా ఉంది? నేను దేనికి భయపడ్డా. ఏయ్, నేను ట్రైన్ చూస్తుంటే నువ్వేరా మధ్యలోకి వచ్చేసా. ఏంటి? నేను మధ్యలో వచ్చానా? బాబు ఎందుకు గొడవ పడుతున్నారో చెప్పండి. వీడియో మొదలెట్టాడు, నేను మొదలెట్టలేదు. దున్నపోతే తోసాడు. అరే, అరే, ఏయ్, ఒక్కసారి ఏయ్. మీరు ట్రైన్ లో వెళ్తారు కదా. అవును, ట్రైన్ అవును, కోసం నిజమే. వచ్చాను, చెప్పండి. అరే సార్, మేము ట్రైన్ కోసమే వెళ్ళాం, ఇతనే మధ్యలో వచ్చాడు. సరే సరే, కాసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది, మీరు వెళ్ళి లోపల కూర్చోండి. సమోసా అయితే ఇంకా తీసుకోలేదా? అరే అరే పొట్టోడా, నువ్వు ఒకడవే. ట్రైన్ ఇప్పుడు బయలుదేరబోతోంది, అందుకే నేను క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే నా- రేయ్, ఆపండి. ఎక్కువ బాగా అయిపోతావురా. నేను కూడా ఆ ట్రైన్ లోనే వస్తాను. రండి, వచ్చి రండి. పద. ఏయ్, నా సమస్య. ఇలా చూడండి డాక్టర్, అక్కడున్న పరిస్థితి గురించి నాకు గంటకి చెప్తూ ఉండాలి. ప్లీజ్, ఎవ్రీ 1 అవర్ చెప్పాలి. హాస్పిటల్లోంచి డాక్టర్ ఫోన్ చేశాడు. జవంతి ఆరోగ్యం ఇప్పుడు కూడా క్రిటికల్ గానే ఉందంట. నెక్స్ట్ 48 అవర్స్ తనని అబ్జర్వేషన్లో ఉంచారు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకు అసలు లాస్ట్గా దొరికిన బాడీ ఈ ట్రైన్లోనే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాడి ఇంట్లోంచి రూట్ మ్యాపర్ దొరికింది, అది ఈ ట్రైన్నే చూపిస్తుంది. అదిగో చూడు, 2 స్టేషన్లకు మధ్యన క్రాస్ తెలుస్తుంది. కానీ నిఖిల్ దాచిపెట్టిన కెమెరా నుండి ప్యాసింజర్స్ ఫొటోస్ పంపించాడు సార్. గుడ్. సార్, ఆ. దీంతో పాటు 35 మంది ఫోటోస్ కూడా వచ్చింది. ఆ అన్ని ఫోటోస్ని మన క్రిమినల్ డేటాబేస్లో మ్యాచ్ చేసి చూడాలి. ఇదేంటి, 2 ఫోటోలు మ్యాచ్ అవుతున్నాయా? అవును సార్, మనోజ్ అండ్ అరవింద్. మనోజ్ అండ్ అరవింద్. ప్రతిదీ మనం వేసుకున్న ప్లాన్ ప్రకారమే వెళుతుంది. టీటీ సార్, నా టికెట్ ఏమైంది సార్? నేను కరెక్ట్గా ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చే కదా సార్ టికెట్ తీసుకున్నాను. సమస్య ఏం లేదు. ఈ 55, 56 సీట్ నెంబర్ ఉంది చూడండి, అది మీకు బదులుగా వేరే వాళ్ళకి అలర్ట్ అయింది. రా, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. సమస్య ఏం లేదులే, వెళ్దాం రండి. టీటీ సార్, ఏంటి సార్ మీరు ఇలా అంటున్నారు? నేను ఏజెంట్ దగ్గరే టికెట్ కొన్నాను. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గరే టికెట్ కొంటూనే ఉన్నాను. ఎంతవరకు ఇలా అవ్వలేదు. ముందు ఎవరు గమనించలేదు, అందుకని మీరు వెళ్ళిపోయారు. ఈసారి నేను చూశాను, అందుకే చెప్పాను. ఈ సీట్ మీద ఎవరి పేరుందో ఈ లిస్టులో ఉన్నదే చెప్తున్నాను కదా, అంతా కంప్యూటరైజ్డ్. అదేంటి సార్, సరిగ్గా చూడండి సార్. ఇందులో క్లియర్గా హీరాలాలని రాసుంది. నమ్మకంతో ఈ ట్రైన్ ఎక్కాను. దీంతో పాటు ఈ సమస్య కూడా నన్ను అంటుకుంది. కొన్ని సమయాల్లో మిస్ప్రింట్ అవుతుందిలేండి. చక్కెరకి బదులుగా మనం కారం వేస్తున్నాం కదా, అలాగా. మీరు ఈ కంపార్ట్మెంట్లో కూర్చోండి. టికెట్ పైకి కిందకి వెళ్ళడానికి చెక్ చేయడానికి ఇక్కడ కూర్చోపెడతాం. కూర్చోండి. మీ పేరు అరవింద్. నేనే మనోజ్. చూశాను, లిస్ట్లో పేరుంది. మీ పేరు అరవిందా? అదే సార్. మీరు ఇక్కడే కూర్చోండి, ఏ ప్రాబ్లం లేదు. మీకు కొత్త టికెట్ ఇష్యూ చేస్తాను, సరేనా? ఇప్పుడే వస్తాను. టీటీఆర్ బ్రో, ఇలా చూడండి. ఏంటి టీటీఆర్ బ్రో, నన్ను ఇక్కడ కూర్చోబెట్టేసి అంతా సరైపోతుందని చెప్తే ఎప్పుడు సరి అవుతుంది, ఎలా సరి అవుతుంది, ఎంత టైం పడుతుందో చెప్పండి. అరే, ఎందుకు ఇప్పుడు అరుస్తున్నారు? రైల్వే పని మెల్లగానే నడుస్తుంది. ముందు మీరు కూర్చోండి. ఇక్కడ ఏదైనా సమస్య ఉందా? దరిద్రంగా ఉంది. బాగా గాలేస్తుంది కదా, కూర్చోండి ముందు. ఇలా చూడండి, ముందు నాకు పని పూర్తవ్వాలంతే. నువ్వు తప్పుడు పేరు మీద వచ్చావు, నేను సరి చేస్తాను. నిజాయితీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొంటే నా పేరు లేదని చెప్తున్నారు. ఇది అసలు న్యాయమేనా? ఏమంటారు? సరే, ముందు కూర్చోండి. నువ్వు వెళ్ళి మిక్చర్ నువ్వు. అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. నేను కౌంటర్లో నుంచి టికెట్ తీశాను, వీడేమో నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. అంతా నా తలరాత. నా టికెట్ కూడా పోయింది. అరేరే, మీ టికెట్ కూడా పోయిందా? నా టికెట్ కూడా పోయింది తమ్ముడు.
నాకు తెలిసి వీడు మన టికెట్లని బ్లాక్ లో బయట అమ్మేస్తున్నట్టున్నాడు. అరే జాగ్రత్త జాగ్రత్త, ఎలా ఉన్నారు? అరే చూసి జాగ్రత్తగా నిదానంగా. అరే మెల్లగా జాగ్రత్త. దాని కింద పెట్టు. ఇలా ఇవ్వు. అరే ఇటువైపు. వెళ్ళు వెళ్ళు. మీరు లోపలికి వెళ్ళండి. బ్రదర్, మీ ₹2 కింద పడింది. అది అక్కడ. ఆ, అరే ఏమైందని ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరు? రైల్వేలో ఇలాంటివన్నీ చాలా మామూలు విషయం, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సైలెంట్గా ఉండు, నీ పని చూసుకో. వీడు మంచిగోరు చెప్తే నన్ను తిడుతున్నాడు చూడు. సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బ్రదర్, నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను. అబ్బో అహ్మదాబాదా, భలే ఉంటుంది. నేను కూడా కైట్ ఫెస్టివల్కి వెళ్ళాను. ఆ దొనబోతు టీటీఆర్ ఎక్కడికి వెళ్ళాడు? మీకు కూడా అర్జెంటుగా వస్తుందని. లేదు లేదు, నేను రాను, మీరు వెళ్ళండి. కానీ నాకు వస్తుంది. చెప్పిన పని పూర్తి చేస్తా. టీసీ నన్ను వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్పాడు. అవునవును, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారులే. సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు. కొత్త నేను కొంచెం నా ప్రియమైన అన్న, ఎక్కడ తిరుగుతున్నారన్నా? వచ్చి కూర్చో. నేనేం ఊరికే తిరగలేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నన్ను డాక్టర్ గారు రోజు 10,000 స్టెప్పులు నడవమన్నారు. అంకిల్, డబ్బాలేంటి? వడయా, దోశయా, పొరటమా, వేరేంటి? నా డబ్బాలో సాలెడ్ ఉంది. సలాడ్ ఉందా? నీకు ఆరోగ్యం బాగాలేదా? ఇలా చూడు, మా తాతయ్యకి ఏం కాలేదో, ఆయన బానే ఉన్నారు. ఆయన కేవలం సాలెడ్సే తింటారు. సాలెడ్ తింటున్నారు కదా, వంటలో బాగాలేదని అడుగుతున్నాను అంతే. మీ డబ్బాలో ఏముంది? నీకిప్పుడు బాగా ఆకలేస్తుంది కదా? చాలా ఆకలిగా ఉంది. చూడు, తర్వాత స్టేషన్లో తినడానికి ఖచ్చితంగా ఏదైనా ఉంటుంది. నీకు ఖచ్చితంగా ఖచ్చితంగా? ఖచ్చితంగా. అసలే నా తమ్ముడు చూడు, అసలు ఎంతగా చిక్కిపోయాడో. సిమ్రన్, అసలు నువ్వే ఈ బొజ్జగాడిని చెడగొట్టా. చూడు చూడు చూడు, వీడి బొజ్జ చూడు ఎలా పెరిగిపోయిందో. ఏంటి? సరే లే, నువ్వు నాతో రా. రా, వాకింగ్ వెళ్ళొద్దాం రా. వాకింగ్ అంతా వద్దు. నడిచాడు, ముందు ప్రశాంతంగా కూర్చోండి. ఈయన ఎప్పుడు ఇంతే. 10,000 స్టెప్స్ పూర్తయ్యాయి.
అయ్యయ్యో, నేను మర్చిపోయాను. నేను తినాలని ఏమో ఉంచుకున్నాను. ఏంటి? ఇదిగో తీసుకో. నేను ఇది మొత్తం తినబోతున్నాను. అరే అరే పొట్టోడా, వదులు. ఉండు, నేను నీకు టిష్యూ పేపర్ ఇస్తా. ముందు చేయి కడుక్కో. మురికి చేతుల్లో చాలా జెమ్స్ ఉంటాయి, తెలుసు కదా? వీడికి అసలు బుద్ధే రాదు. వీడిని నువ్వు చూసుకోలేవా? అంతా నువ్వు చేస్తున్న గారాబమే. అన్నా, ఇది నా చిన్ని తమ్ముడు. నేను చూసుకోకపోతే వేరే ఎవరు చూసుకుంటారు? నేనేమి పరాయవాణి కాదు, నేను వీడికి అన్నయ్యనే. బాబు కింద పెట్టా. మీకేమి అవ్వదు. మీరందరూ ఆకలిని చాలా తట్టుకుంటున్నారు, కానీ నా వల్ల అదంతా చేయలేకపోతున్నాను. ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఆకలి ఉంది, తినాలి. ఉండు ఉండు ఉండు, టిష్యూ ఇస్తున్నాను, ఉండు. ఇదిగో తీసుకో, టిష్యూ తీసుకో. అరే, చేయి క్లీన్ చేసుకో. సారీ. మీరు ఇక్కడ కూర్చోండి. మీరు ఇదిగో ఇక్కడ కూర్చోండి. మీరు ఇక్కడ కూర్చోండి. లేదు లేదు టీసీ సార్, నా దగ్గర టికెట్ లేదు, నేనే ఒప్పుకుంటున్నాను. కానీ నా దగ్గర ఒకటి ఉంది. ఇలా చూడండి, ఇలా చూడండి. చూసారు కదా? నాకు లంచం ఇవ్వాలనుకుంటున్నావా? నాకే డబ్బు ఇవ్వాలని చూస్తున్నారా? ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నాకు ఎవ్వరు అసలు మీరు లేడీస్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కింద దింపేసేవాడిని. అయ్యో, ఎందుకు అలా అరుస్తున్నారు? మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను. వస్తాను. టిటిఆర్, నా టికెట్ ఏమైంది? సిస్టమ్ ఒకటి ఉంది కదా. అయితే వెళ్ళవే, ఏదో ఒకటి చెయ్యి. అంతా తెలుసు. ఊరికే ఇబ్బంది అసలు పెడుతున్నాడు. ఎలా మాట్లాడాలో వీడికి తెలియడం లేదు. వీడిని ఎవరు ఉద్యోగంగా తీసుకున్నారు, ఏమీ అర్థం కావడం లేదు. గవర్నమెంటే పెట్టింది. బ్రదర్, నా దగ్గర టికెట్ లేదు. మిమ్మల్ని టీసీ సార్ ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి, నీ పని చూసుకోవా? అరే, నేను నా పనే చూసుకుంటున్నాను. నన్ను అడిగితే ఏంటి? చెప్పు బ్రదర్. సరే కదా? అడిగితే కోప్పడుతున్నాడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదా? చాలా ఓవర్గా చేస్తున్నావు. చెప్పకపోతే చెప్పొద్దు. ఎందుకు మోహం అలా చూపిస్తున్నావు? ఇక్కడ కూర్చోవడమే నచ్చలేదు. అడ్డమైన వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతున్నారు. ఎంత వేడిగా ఉందో. అరే రే, ఫ్యాన్ తిరిగితేనే కదా బాగుంటుంది. ఎంత వేడిగా ఉంది. సార్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? మీరు కూర్చోచ్చు, ఇదంతా మీ సీటే. చాలా థ్యాంక్స్ అండి. సరే మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మనకేంటి, ట్రైన్ ఎక్కడ ఆగుతుందో అక్కడ దిగుతాను. అరే, బాలే చెప్పారు మేడం, బాలే మాట్లాడుతున్నారు. సార్, ఆ మెసేజ్ వచ్చి మీకు దానంటతా అదే వచ్చి చిక్కుకుంది.
ట్రైన్ ఎక్కడ అవుతుందో అక్కడ దిగిపోతారంట. వాడి దగ్గర కత్తుంది, జాగ్రత్త. ఇదిగో ఈడున్నాడుగా, వాడిని చంపేస్తాడు. ఏంటి? మేడం గారు భలే మాట్లాడుతున్నారు. సార్ ప్యాసింజర్ ఫోటోలు మనకి దొరికాయి సార్. ఈ 2 ఫోటోలు తప్ప వేరే ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? అవును సార్, ఆ 2 తప్ప అవి ఆ 10 మ్యాచ్ అవుతున్నాయి. అయితే మొత్తం 12 మంది సార్. సచిన్, ఖచ్చితంగా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఆ గ్యాంగ్లో మెంబర్ అయి ఉంటారు. సార్, ట్రైన్ త్వరగా క్రాస్ మార్క్కి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఇంకా ఏమీ తెలియదు. ఎనీ డ్రగ్ డీలింగ్ లేకపోతే ఇంకేదైనా డీలింగా? ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే అందులో ఎంత లగేజీ ఉంచుకున్నారో ప్రతిదీ మనం చెక్ చేసి చూడాలి. ఇందులో ఉండాల్సిన గూడ్స్ తప్ప అందులో వేరే ఎటువంటి ఆయుధాలు కూడా ఉండకూడదు. మీకేమనిపిస్తుంది సార్, ఆ నేరస్తుడు ఏం చేయబోతున్నాడు? అందువల్లే దీన్ని తొందరగా మనం కనిపెట్టి తీరాలి సచిన్. ఇందులో మనం టైం వేస్ట్ చేయకూడదు. వాళ్ళు ఎటువంటి ప్లాన్ వేసినా ఆ ట్రైన్లో బ్లాస్ట్ జరగనివ్వకూడదు. ఎటువంటి సంఘటన జరగకూడదు. అమాయక ప్రజలు ట్రైన్లో ఉన్నారు. అది మాత్రమే కాదు, మనకి సంబంధించి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అన్నా, మీ బ్యాగ్లో తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలిగా ఉంది. ఏయ్ అన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది. ట్రైన్ ఆగిన తర్వాత ఏదైనా తినాలి. బొజ్జా, నీ కడుపుని ఎలా నింపాలో తెలియడం లేదు. ట్రైన్ ఎక్కే ముందే కేజీ లడ్డూలు లాగించావు, తర్వాత చిప్స్ లాగించావు. అన్ని ఎలా చేస్తున్నాడు? పదా. ఈ టైం చూసా వెళ్ళిపోవాలి. వినండి, మిమ్మల్ని నాతో పాటు బాత్రూమ్ దాకా వస్తారా ప్లీజ్? అవన్నీ కుదరదు. అవునా? అప్పుడు మీ అమ్మాయిని కొంచెం పంపండి. తను మా కోడలు. ఓహో, మంచిది. సిస్టర్, నాతో పాటు కొంచెం బాత్రూమ్కి రండి. అదేంటంటే అక్కడ ఎవరెవరో ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది. రండి ప్లీజ్. ఈవిడ మాట్లాడనంటోంది. అర్థమైంది, అత్తగారు మామగారు వల్ల భయపడుతున్నారు. నేనిప్పుడు వెళ్ళనా? రండి రండి, ఇబ్బంది ఏం లేదు. రండి రండి, ప్లీజ్ రండి. ఇటు చూడు, ఎవరితోనూ మాట్లాడకూడదు. నోరు తెరిచావనుకో మీ నాన్నని చంపి పారేస్తాను. ఇక్కడ కూర్చోండి. మీరు ఇలా రండి. మీరు అక్కడ కూర్చోండి. ఏంటి టీసీ సార్, అందరినీ కూర్చోపెడుతున్నారు? టికెట్కి ఏర్పాటు చేయండి. చేస్తున్నాం కదా, చేస్తున్నా. అరే ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? అందరినీ మోసం చేస్తున్నావే, ఏం చేయబోతున్నావు? ఏవే, నేను ముందే మీకు చెప్పాను కదా, ఇది రైల్వే పని, టైం అవుతుంది అని. అందరికీ కొత్తగా టికెట్ వేయాలి కదా, అంతా కంప్యూటరైజ్, టైం పడుతుంది. అందువల్ల అందరూ ప్రశాంతంగా కూర్చోండి, అర్థమైందా? ఇప్పుడే వస్తాను. అరే ఏంటి డిటిఆర్, మా అందరిని ఇక్కడ కూర్చోబెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సార్, ట్రైన్లో చాలా మంది సస్పిషియస్గా ఉన్నారు. వెళ్ళి లోపల కూర్చో, టన్నల్ రాబోతుంది, త్వరగా వెళ్ళు. కూర్చో. టనలా? నేను నీకు సహాయం చేయగలను. వీళ్ళ గురించి నీకు ఇంకా ఏం తెలుసు? అదేంటంటే విషయం ఏంటంటే మ్యామ్. ఏంటి?
అభిజిత్ సార్ 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 ఏమైంది సార్? ఏం లేదు, నేను బానే ఉన్నాను. సార్ బ్లడ్, సార్ ఈ బ్లడ్ ఏంటి సార్? ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదు, అది నాకు కొంచెం లైట్గా తగిలింది. ఏంటి సార్? ఇది రక్తం ఎక్కువ పోతుంది. నేను దయా సార్ దగ్గరికి చెప్తాను. వారితో ఈ విషయం అంతా చెప్పద్దు, తర్వాత అందరికీ తెలుస్తుంది. క్రిమినల్ అలర్ట్ అయిపోతాడు, అంత నాశనం అయిపోతుంది. సార్ కానీ మీకు వద్దు, నాకేమీ కాదు, నేను బానే ఉన్నాను. సార్ సార్ ఇది ఎలా అయింది? అరవింద్ వాడు ఇంకొకటి వెనకాలే వెళ్ళాడు, వాడిని పొడవడం మొదలుపెట్టాడు. మీరు మధ్యలోకి వెళ్ళారా? ఏంటి సార్? సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టర్నల్లోకి వెళ్ళడం వల్ల చాలా చీకటిగా ఉంది. నువ్వు వెళ్ళావు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పూర్వి. నేను వాడిని వెతుకుతాను, నువ్వు లలిత్ని చూసుకో, నేను వెళ్ళి చూస్తాను. సార్ 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 చెప్పేది వినండి సార్. సార్ ఏసీపీ ఏం చెప్పారు సార్? ఆయన చెప్పింది ఆ రోజు ఆ గ్యాంగ్ మనల్ని షూట్ చేశారే, వాళ్ళు డ్రగ్ డీలింగ్ కూడా చేస్తున్నారట. సో అక్కడ డ్రగ్స్ ఉండే అవకాశం ఉంది, మనం ఆ బ్యాగ్ని చెక్ చేయాలి. అరే, నా సిస్టర్ ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? తను బాత్రూమ్కి వెళ్ళింది, కానీ చాలాసేపు అయింది, ఇంకా తిరిగి రాలేదా? ఇక్కడ ఏదో జరుగుతోంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. సార్ సార్ ఇప్పుడు బాగానే ఉన్నారా? నేను బానే ఉన్నాను. నీళ్ళు సార్, నీళ్ళు. సార్ వాడు దొరికాడా? అరవింద్ లేదు, నేను వాడి ఫోటోని తీశాను, అందరికీ పంపించేశాను. ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు. సార్ మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఎక్కడి నుంచైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వస్తాను. నో, బాత్రూమ్ లోపలికి వెళ్ళి నేను సరిగ్గా బ్యాండేజ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ నుంచి తీసివేసుకున్నాను. సార్ సార్ ఇంకా రక్తం బయటకు వస్తుంది. ఇది తనంతటా అదే ఆగిపోతుంది. నువ్వు ఓపెన్ చేయి, వాటిని జాగ్రత్తగా చూడు, నేను ఇటువైపు వెళ్తాను. సార్ సార్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి చూసి వస్తాను. లేదు, రెస్ట్ తీయడానికి టైం లేదు. నువ్వు వీళ్ళందరినీ చూసుకో, నేను వెళ్ళి చూసి వస్తాను. సార్ మీరు 5 నిమిషాలు కూర్చోండి, నేను ఏమన్ను. 5 నిమిషాలా? ఓకే సార్ చూసుకోండి. శ్రేయ, డోర్ ఓపెన్ చేయి. అంతా ఓకే కదా? తను ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి వెళ్ళిందని ఆ లేడీ చెప్పారు కదా. ఫోన్ చేసి చూద్దాం. ఏమిటి స్విచ్ ఆఫా? ఏం జరుగుతోంది ఇక్కడ? శ్రేయ ఇయర్ ఫోన్ అంటే ఏదో జరిగింది. పూర్వి SMS
అభిజిత్ గారిని కత్తితో పొడి చేశారు. నీకు ఈ విషయం తెలియకూడదని ఆయన నాతో చెప్పారు. అభిజిత్, ఏమైంది? ఇది ఎలా జరిగింది? ఏం లేదు, నాకేం లేదు, నేను బానే ఉన్నాను. అబద్ధం చెప్పకు. నిన్ను కత్తితో పొడిచినట్టు పూర్వి నాకు చెప్పింది. సారీ సార్, మీ గాయం చాలా పెద్దగా ఉంది. సరేలే, ఎక్కడికి? నెక్స్ట్ స్టేషన్లో నువ్వు దిగుతున్నావు. పూర్వి, అంబులెన్స్కి ఫోన్ చేయి. నెక్స్ట్ స్టేషన్కి రమ్మను. సార్ వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను చెప్తున్నాను కదా, నీ పరిస్థితి బాలేదు. లే. హలో, అంబులెన్స్. దయ్యా, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోను. నిన్ను ఈ పరిస్థితిలో ట్రైన్లో నేను ఉండనివ్వను. లే. ప్లీజ్ దయ్యా, చాలా పనులున్నాయి, అవన్నీ చూసి. అభిజిత్, నీకు తెలీదు, నాకు పంతం ఎక్కువ. నువ్వు ఇప్పుడు రాలేదనుకో, నిన్ను ఎత్తుకుని వెళ్తాను. లే. నేను ఎప్పుడు ఓడిపోతున్నా దయ్యా. రా, లే. ప్రయాణికులకు విజ్ఞప్తి. దిగు. ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు వచ్చి ఉన్నది. ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్. నాకు అస్సలు ఇష్టం లేదు. ముంబై నుండి నీకేం ఢిల్లీకి నచ్చుతుందో వెళ్లే నచ్చదో ముంబై నాకు ఎక్స్ప్రెస్ అనవసరం. ప్లాట్ఫామ్ నీకేది నెంబర్ అవసరమో 5కు అదే వచ్చి చేస్తున్నా. ఉన్నది. మనకి మిషనే దయ్యా చాలా ముఖ్యం. నువ్వు కోలుకోవడమే నాకు ముఖ్యం. సరే సరే సరే, నాకు అర్థమవుతోంది. నన్ను వదిలే, నేను వెళ్తాను. వద్దు, నిన్ను అంబులెన్స్లో నేను కూర్చోబెట్టి వస్తా. ఏమైంది నీకు? నా మీద నమ్మకం లేదా? లేదు, లేనే లేదు. పద. నువ్వు ఎప్పుడు ఇంత అస్సలు మారవు, నన్ను నమ్మవు కూడా. నిన్ను మార్చడమే నాకు పెద్ద పని అయిపోయింది. అరే, నీకేమనిపిస్తోంది? నువ్వు మాత్రం మొండి పడతావనా? నేను మొండి పట్టినా? నొప్పిగా ఉందా? పద. దయ్యా, ఇలా సకంలో వదిలేసి వెళ్ళిపోవడం బాగాలేదు దయ్యా. అభిజిత్, దిగులు పడకు. ముందు ట్రీట్మెంట్ తీసుకో. నేను నీకు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడికి రా. వెళ్ళు. నువ్వు మారవు కదా, జాగ్రత్తగా ఉంటా. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళండి. ఫోన్ చేయి. ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు వచ్చి ఉన్నది. ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్. ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు వచ్చి ఉన్నది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా సిస్టర్ ఉంది కదా, సిమ్రన్, చాలా అద్భుతంగా వంట చేస్తుంది. అంతా బాగా వంట చేస్తుంది. తిన్నారంటే మళ్ళీ తినాలని ఆశపడతారు. తను చేసింది మీరు తిన్నారంటే మీకు పిచ్చి పట్టుకుంటది. దోశ, ఇడ్లీ, వడ, గులాబ్ జామున్, జిలేబీ, తర్వాత సాంబార్.
సాంబార్ అయితే ఎలాగుంటది తెలుసా? ఎక్కడ నేర్చుకుందో తెలియదు. తను వంట చేసిన సాంబార్ని మీరు తాగారంటే 2 రోజుల దాకా ఆ రుచి నాలుగులో ఉంటది. శ్రీ అద్దాలా? ఓ చట్నీ కూడా బాగా చేస్తుంది. ఉల్లిపాయల చట్నీ చేస్తుంది, కొబ్బరి చట్నీ చేస్తుంది, తర్వాత వెల్లుల్లి చట్నీ కూడా చేస్తుంది. అది కాకుండా సేసరం చట్నీ కూడా చేస్తుంది. అది చైనీస్ చట్నీ. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అరే ఇప్పుడేగా వెళ్ళొచ్చావు. అప్పుడు లోపల ఎవరో ఉన్నారు, అందుకని నేను తిరిగి వచ్చేసాను. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా, త్వరగా వచ్చేసాయి. సరేనా? వెళ్ళు. సరే వచ్చేస్తాను. నేను వెళ్ళి క్యాంటీన్లో ఏదైనా దొరుకుతుందని చూసుకుని వస్తాను. వెంటనే వచ్చేస్తాను. క్యాంటీన్ ఎక్కడుంది? ఈ పొట్టోడేంటి ఇంత తింటున్నాడు? 1 కిలో లడ్డు, 1 చిప్స్ ప్యాకెట్, ఇంకా ఎక్కడికో వెళ్ళి తిని కూడా వచ్చాడు. మళ్ళీ తినడానికి వెళ్తున్నాడు. అన్నా 1 నిమిషం, అక్కడ బాత్రూమ్కి వెళ్తాను. 24 గంటలు నీకు తినడానికి ఏమైనా కావాలి కదా, ఇందులో ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి. అయ్యా నేను త్వరగా వెళ్ళాలి, చాలా ఆరెంజ్ జ్యూస్ అంతా తాగేశాను. ఎప్పుడు పెరుగుతావురా? ఏమైంది? అన్నా ఇదే అమ్మాయి. ఈవిడే నన్ను రా అని పిలిచింది. ఈవిడికి సిమ్రాన్ గురించి ఏమో విషయం తెలుసంట. నీకు సిమ్రాన్ గురించి ఏం తెలుసమ్మా? ఈ కళ్ళద్దాలు సిమ్రాన్ ఇవి కదా, ఇవెక్కడ దొరికాయి? తనెక్కడుంది? వాళ్ళు నాకు సహాయం చేయాలనుకున్నారు, అందుకోసమే వాష్రూమ్ దగ్గరికి నన్ను తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది? మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేయగలను. నేను ఒక సిఐడి ఆఫీసర్. నీకు వీళ్ళ గురించి ఇంకా ఏమేం తెలుసు? అది విషయం ఏంటంటే ఏంటి? సడన్గా టనల్ వచ్చింది, చీకటి అయిపోయింది. ట్రైన్ ఆ టనల్ని క్రాస్ చేసిన తర్వాత నేనేం చూశానంటే ఏం చూసావమ్మా? అది కొంతమంది తన్ని తాడేసి కడుతూ ఉన్నారు. తనకి దెబ్బలేమీ తగలేదుగా? అదంతా నాకు తెలీదు, ఎందుకంటే తను మైకంలో ఉండింది. కానీ ఒక విషయం, మూటకి రక్తం ఉంది. 1 నిమిషం, మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. సార్, శ్రేయ గురించి తెలిసిందా? ఒకవేళ శ్రేయ పంకజ్, తనకేమీ కాదు. ముందు తన్ను వెతకాలి. 2 మూటలో కట్టి తన్ను ఎత్తుకొని వెళ్ళారు. మూటలోనా? సార్, ఒకవేళ ఆ మూటనే... లేదు, నువ్వు అలా ఆలోచించుకో. నువ్వు ఓ పని చెయ్యి, మొత్తం ట్రైన్ అంతా వెతుకో. శ్రేయ దొరుకుతుంది, నేను వెతుకుతాను. ఏయ్,